దేవరా 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించగా సెప్టెంబర్లో విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు. అయితే 2 భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం మొదటి భాగంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా జూనియర్ ఎన్టీఆర్తో పోటాపోటీగా నటించాడు. ఇక మిగతా పాత్రధారులు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జాన్వీ కపూర్ వారి నటనతో మెప్పించారు. ఇక ఈ సినిమాకి అనిరుద్ధ్ అందించిన బీజిఎం, పాటలు మెయిన్ పిల్లర్గా నిలిచాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అనిరుద్ధ్ క్లైమాక్స్లో సొరచేపతో ఎన్టీఆర్ చేసిన ఫైట్స్కు అందించిన బీజిఎంకు అభిమానులు ఫిదా అయ్యారు. అనిరుద్ధ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ కూడా బాగున్నాయని, సాబు సిరిల్ అందించిన ఆర్ట్ వర్క్ చాలా సహజ సిద్ధంగా ఉందని సినీ ప్రేక్షకులు తెలిపారు. మొత్తంగా ఏడాది వచ్చిన దేవర చిత్రం మంచి పాజిటివ్ రెస్పాన్స్ సారించి ఆచార్య ప్లాప్తో ఇబ్బంది పడుతున్న కొరటాల శివను గట్టెక్కించిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ నటనకు మరిన్ని ఎక్కువ మార్కులు వచ్చేలా చేసిందని అనుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలయ్యాక ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ రివ్యూవర్స్ నుండి కానీ ప్రేక్షకుల నుండి కానీ బాగానే వచ్చాయి. ముఖ్యంగా పలు ఛానల్స్లో పేరున్న రివ్యూస్ కూడా ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు టాలీవుడ్ సీనియర్ రచయిత పరచూరి గోపాలకృష్ణ కూడా తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చాడు. చాలా కాలం నుండి పరచూరి గోపాలకృష్ణ కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్లో పరచూరి పలుకులు అనే ఛానల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఛానల్లో ఆయన ఎన్నో వందల చిత్రాలకు 11th అవర్ పేరుతో రివ్యూస్ ఇస్తూ వచ్చాడు. అంటే ఒక సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా కథను ఇంకోలా కూడా చూపించవచ్చు అనే డిఫరెంట్ కోణంలో తనదైన ఆలోచనతో కొత్తగా వచ్చే సినీ దర్శకులకు రచయితలకు సలహాలు ఇస్తుంటారు. ఇలా ఆయన ఛానల్లో రివ్యూస్ ఇస్తూ గోపాలకృష్ణ మంచి పేరు సంపాదించారు. తాజాగా ఆయన దేవర చిత్రం చూసి ఈ సినిమాకి రివ్యూ ఇచ్చారు. సినిమా బాగుందని అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ నటన ఈ సినిమాకి హైలైట్గా నిలిచిందని ప్రశంసలు కురిపించారు. మరి క్లుప్తంగా ఆయన రివ్యూలో మాట్లాడుతూ ఇది సముద్రపు దొంగల కథ. అలాంటి ఓ దొంగ మంచివాడిగా మారిన తర్వాత ఏమైంది అన్నది కీలకం. ఈ చిన్న పాయింట్ ఆధారంగా ఎక్కువ నిర్మితో సినిమాను తెరకెక్కించడం జోక్ కాదు. పైగా ఎక్కువ సన్నివేశాల్లో సముద్రాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ కథను కరెక్ట్గా చూపించడంలో కొరటాల శివ స్క్రీన్ ప్లే మాస్టర్ అనిపించుకున్నారు. నిజంగా జరిగిన కథే అనిపించేలా మాయ చేశారు. ఇది ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్కు సరిపోదని మొదట నేను అనుకున్నా. కానీ ఇది ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్కి సరిపోయేలా తీసి విజయం అందుకోవడం మామూలు విషయం కాదు. ఇదే స్టోరీని హాలీవుడ్లో అయితే సూపర్ అంటారు. తండ్రి ప్రతీకారాన్ని తీర్చుకునే తనయుడి కథ అని ప్రేక్షకుడు అనుకునేలా శివ తీర్చిదిద్దాడు. కథ తెలిసినా కథనం గొప్పగా ఉంటే సినిమాలు విజయం అందుకుంటాయంటానికి ఇదొక ఉదాహరణ. ఎన్టీఆర్ నటన సహజంగా ఉంది, ట్విస్టులు బాగున్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ దేవర పాత్ర ఫ్లాష్ బ్యాక్ను పూర్తిగా చూపించడానికి బదులు కొంత చూపించి దేవర కొడుకు హీరోయిన్తో అతడి రొమాంటిక్ సన్నివేశాలు, వినోదాత్మక సీన్స్ పెట్టి ఉండుంటే ఈ సినిమా 1000 కోట్లు దాటేసి ఉండేదని నా విశ్వాసం అని పేర్కొన్నారు. మొత్తంగా ఇలా కాకుండా ఈ సినిమా బాగుందని ప్రేక్షకులు అంగీకరించే విధంగా ఉందని తెలిపారు. ఇక ఆయన ఇచ్చిన రివ్యూ చూసి వ్యూవర్స్ కూడా గోపాలకృష్ణ రివ్యూ బాగుందని పాజిటివ్గా స్పందించారు.